మీరు ఇచ్చిన ఊపిరి కొరకే ప్రాణాల కొరకే వందనాలు ప్రభావ. మేము మమ్మల్ని రూపించిన విధము చూడక ఆశ్చర్యమును అద్భుతమును కలుగుచున్నది ప్రభావ. తండ్రి మా కన్నులకు మా హృదయానికి అగోచరమైనవి నాయన మీ కార్యములు. ఆయనను మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన తండ్రి ఇంటి జీవం కొరకే ఊపిరి కొరకే ప్రాణం కొరకే ఉనికి పట్టు కొరకే ప్రభావ వందనాలు. మాకు ఇచ్చిన ప్రభావ తండ్రి గాలి నీరు వాతావరణం కొరకే మనసారా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని కనపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని కొనియాడటానికి మాకు ఇచ్చిన స్వేచ్ఛ కొరకే వందనాలు. అనేక మంది నాయన మిమ్మల్ని తండ్రి హృదయపూర్వకంగా బాహాటంగా నాయన ఆరాధించలేని పరిస్థితులు ఎంతో మందికి ఉన్నాయి. ఆయనను వారు మిమ్మల్ని వెంబడిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ప్రభావ. తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మీ జీవాధిపతి మీకే మహిమ చెల్లిస్తా ఉన్నాం. మీకే మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా సంఘస్తుతి ఆరాధనలు సమర్పించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. శ్రమ ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞల్ని దేవుడు చెప్పినట్టు చేయకపోవటం వలన వీరికి కష్టాలు సంభవించినాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే విధవరాలను ఆయన ఆజ్ఞలు 9 చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నిత్యము సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకని యందు ఒకడు కరుణావాత్సల్యములు
కనుపరచుడి. విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే దేవుని ఆజ్ఞలు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యం అంటే సత్యంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకటం. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభులో ఎవరైనా తప్పు కనుగొన్నారా? 6 కోర్టులు తిప్పారు, అన్యాయపు తీర్పు తీర్చారు. పగలు తీరుస్తారా తీర్పులు, రాత్రులు తీరుస్తారా? మనకు కోర్టుల్లో తీర్పులు ఎప్పుడు జరుగుతాయి? పగలు జరుగుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు రాత్రులు చేసినారు. ఆయన అన్ని రాత్రులే జరిగినాయి. తర్వాత ఎంత జరిగినా ఆయనలో ఏ దోషము కనుగొనలేదు. ఏం చెప్పారు? పిలాతు ఏం చెప్పాడంటే, ఈయనలో ఏ దోషము నాకు కనబడట్లేదు అని హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు అంటాడు, నాకేం కనపడలేదు కానీ ఒక ఆశ్చర్యకార్యం చేయమంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాడా దేవుడు? నువ్వు చెప్పినట్టు చేస్తాడా? మనం దేవుడు చెప్పినట్టు చేయాలి, అంతేగాని మనం చెప్పినట్టు దేవుడు చెయ్యడు, చేయకూడదు కూడా. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మంచివి కాదు. నరుని యొక్క ఆలోచనలు కేవలం చెడ్డవే కానీ అవి మంచివి కాదు. అయితే దేవుడు మన పట్ల ఆలోచన చేసే ఆలోచనలు చాలా మంచివి, ఎప్పుడు హానికరం కాదు. అవి మేలుకరమలే కానీ హానికరములు ఎప్పుడు కావు. మనుషుని పట్ల దేవుడు చూపించే ప్రేమ. అందుకని యేసుక్రీస్తే ప్రభువే సత్యమై ఉన్నాడు. మనము సత్యం అనుసరించి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పాడు. అలాగే నీతిగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి. ఎవరి మీద మనము సనుకోకూడదు, కొనుక్కోకూడదు, ఎవరికి మనము హాని కల్పించకూడదు అన్నమాట. సహోదరులకు హాని కల్పించకూడదు. ఈ లోకంలో ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఏం కట్టుకుపోతాము? ఎవరిని ఏం కట్టుకుపోము. కానీ అన్న తమ్ముడిని చంపేస్తాడు, తమ్ముడు అన్న చంపేస్తాడు, అన్న తమ్ముళ్ళు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. మరి ఘోరంగా ఉంది ఈ లోకం కదా. నేను చూస్తూ ఉన్నా. వాళ్ళని కట్టుకుపోతారా? పడిపోయేటప్పుడు ఏం కట్టుకుపోరు, ఎవరేం కట్టుకుపోరు. కానీ శత్రువు మన సాధారణుడు మనల్ని అలా ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. అది తప్పని వాళ్ళకు తెలియదా? తెలుసు కానీ పాటించరు. కానీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకు కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు అంటే భయము, భక్తి కలిగి మనం ఉన్నప్పుడు మనం చెడుతనం చేయకుండా దేవుడు ఆపుతాడు. అది మనకు కొంత మనస్సాక్షి పనిచేస్తుంది. కానీ యేసుక్రీస్తు హృదయంలో లేని వారికి మనస్సాక్షి పనిచేయదు. అది వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. అయితే దేవుడిని కలిగిన బిడ్డలము మనం ఏం చేయాలంటే సత్యం అనుసరించి నడుచుకోవాలి. సత్యంగా, న్యాయంగా తీర్పు తీర్చాలి. ఈ రోజుల్లో న్యాయం తీర్పు జరగట్లేదు అస్సలు కదా. న్యాయం ఎవరు తెలుస్తుంది? కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు తీరుతుంది, అంతే కదా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కానీ డబ్బులు లేని వాళ్ళకు న్యాయం లేదు ఈ లోకంలో. కానీ దేవుని దగ్గర అయితే న్యాయం ఉంది, ఆయనకి ఏం చేయించిన అవసరం లేదు. అయితే మనం నీతిగా నడుచుకోవాలి, అది ముఖ్యం. అది దేవునికి ఇష్టం. మనం నీతిగా, యథార్థంగా ఉన్నప్పుడు అన్యాయం తీర్పు ఎవరైనా తీర్చినా సరే న్యాయమే జయం పొందుకుంటుంది. కానీ అన్యాయం ఎప్పుడు జయం పొందుకోదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర నుండి న్యాయమే మనకు జరుగుతుంది, ఇస్తాడు దేవుడు కంపల్సరిగా. కాబట్టి ఆయన యందు మనం భయము, భక్తి కలిగి ఉండాలి. తర్వాత కరుణ కటాక్షములు, కరుణ వాత్సల్యము, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యము కలిగి ఉండాలి. ఏంటి వాత్సల్యం అంటే? ఏంటి? కరుణించాలి, ప్రేమించాలి. ప్రేమిస్తే ఎవరైనా తప్పులు చేసినా పోనీలే అనిపిస్తుంది. అదే ప్రేమ లేకపోతే ఏమవుతుంది? ద్వేషిస్తారు, కోపం వస్తుంది, కొడతారు, తిడతారు, ఇంకా ఏమైనా చేస్తారు. కానీ అదే ప్రేమ ఉంటే సరే పోనీలే, ఇప్పటికి పోనీలే, ఇంకోసారి టైం ఇద్దాం అని ఉంటుంది. అదే వాత్సల్యం ప్రేమ కంటే ఇంకా విలువైనది అనమాట. ప్రేమ కంటే ఎక్కువ. తప్పులు చేసినా కూడా పోనీలే, ఇంకొకసారి సర్దుకుంటారులే అనేది ఇంకా ప్రేమ కంటే వాత్సల్యం అనమాట. అలాగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, కరుణించండి. తప్పులు చేసినా సరే, ఎవరైనా
మన పట్ల ద్వేషించినా సరే ఏం చేయాలి? మనము కరుణ చూపించాలి. చేసి మనల్ని కరుణించాడు కదా, మనం ఏమన్నా మంచోళ్ళమా? ఏం తప్పులు చేయలేదా? మనం ఏమన్నా దేవుడి కంటే గొప్పమా? కాదు. ఎప్పుడు మనము పాపులమే, అపవిత్రులమే. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనము జీవిస్తాము. ఆయన ప్రతిరోజు మన పైన వాత్సల్యత చూపిస్తా ఉన్నాడంటే ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తా ఉన్నాడు. అంతే కదా. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుంటాం, ఎన్నిసార్లు బైబిల్ చదువుకోకుండా ఉంటాం, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉంటాం, రోజంతా ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదువుకోకుండా గడుపుంటాం. కానీ దేవుడు మనల్ని కోపడట్లేదు. ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఇతరుల పట్ల, మన పొరుగు వారి పట్ల మనము వాత్సల్యత, ప్రేమ, కరుణ కలిగి ఉండాలి. మనము కరుణిస్తే మనం కరుణింపబడతాం. దేవుడి నుండి వస్తుంది మనకు ఆశీర్వాదం. కాబట్టి ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష పడాలి, వెంటనే శిక్షించాలి అని అనుకోకూడదు అన్నమాట. కొంచెం గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. సరేనా, ఇప్పటికీ పోనీ, నువ్వు మంచిగా ఉండు, మంచిగా జీవించు అని చెప్పాలి. ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే సరే నువ్వు మంచిగా ఉంటావని నేను అడుగుతున్నా, కోరుకున్నా అని అలా మనము కరుణ చూపించాలి ఫస్ట్. ఎవరైనా మన పట్ల, ఎంతోమంది ఉంటారు మనకి ఇష్టం లేని వాళ్ళు, మనం ఇష్టపడుతున్నా కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మనము దేవుడు మనల్ని కరుణించినట్టు మనము వాళ్ళని కరుణించాలి. అలాగే విధవరాళ్ళను మనము చేరదీయాలి. ఎవరైనా భర్త లేని వాళ్ళను తక్కువ చూడకూడదు. ఈ లోకంలో విధవరాళ్ళు అడ్డొస్తే వెనక్కి వెళ్ళిపోతారు కదా. విధవరాలు వస్తే ఆమెకు విలువ ఉండదు, విధవ అని అంటారు. కానీ దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు. మనం కూడా విధవరాళ్ళను ప్రేమించాలి. తక్కువ చూపు వాళ్ళను చూడకూడదు. తక్కువ చూపు చూసామనుకో దేవుడు మనల్ని చూస్తాడు. మనం ఆయన దృష్టిలో మనం తక్కువ అయిపోతే ఏది పనికిరా. కాబట్టి విధవరాళ్ళను మనము ప్రేమించాలి. వాళ్ళను తల్లి లేని వారిని కూడా మనము ప్రేమించాలి. తండ్రి లేని వారు, తల్లిదండ్రులు లేని వాళ్ళని మనము ఆదరించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు కనపడితే, అంటే వాళ్ళు బాధల్లో ఉంటే నీకేం కావాలి చెప్పరా అని మనం వెళ్ళి అడగాలి. వాళ్ళు చెప్పుకోలేరు కదా, వాళ్ళకు గిల్టీ ఉంటుంది. అడిగితే ఏమనుకుంటారో అని అంత బాధ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నీకేం కావాలి చెప్పరా అని చెప్పేసి మనం వెళ్ళి వాడికి సహాయం చేయాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఆ ప్రేమను చూసుకొని ప్రేమ వాళ్ళ హృదయంలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే అప్పుడు కూడా దేవుడి గురించి చెప్పాలి. నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడి గురించి మనము చెప్పాలి. అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళకి. కాబట్టి మన ప్రేమ వాళ్ళను దేవునితో బంధించి వేస్తుంది. అలాగే పరదేశులకు మనము కాపాడాలి, వాళ్ళను ఆదరించాలి. పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. కొంతమంది వేరే ఊరు నుండి మన ఊరికి వస్తే నువ్వు వేరే ఊరు అడుగురా, ఎందురా నువ్వు మాట్లాడేది అని అంటారు. వాళ్ళు న్యాయం మాట్లాడినా కూడా ఏమంటారు? నువ్వు వేరే ఊరు అడిగి మేము ఉన్నోడము, ఎందుకు పెద్ద మాట్లాడుతున్నావు అని అంటారు. అలాంటి వాళ్ళని కూడా మనము తక్కువగా చూడకూడదు. వేరే ఊరు నుండి వచ్చినా సరే, మన సొంత ఊరైనా సరే, మా సొంత గడ్డరా అని కొంచెం విడపిస్తారు. ఎవరిది సొంత గడ్డ? ఈ లోకంలో ఎవరికి సొంతం లేదు. మనకు పరలోకమే సొంతం, కానీ ఈ లోకం సొంతం కాదు. కానీ మనం అట్టగా మనుషుడు అతిశయిస్తూ ఉంటాడు. అట్లా అతిశయం అనేది మనలో రాకుండా ఎవరైనా పరదేశులుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళని లెక్క లేకుండా చూడకూడదు అనమాట. అలాగా మనము ప్రజల పట్ల మనము మంచిగా ఉండాలి. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయకూడదు. ఎవరికి కీడు చేయకూడదు. మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. తర్వాత నీకు చేయని చేత కాకపోయినా గమ్ముకుంటే చాలు, మదులుకుండా ఉంటే చాలు, ఏం చేయవసరం లేదు. నీకు చేతనైతే మేలు చేయి ఎవరికైనా, లేదనుకో మదులుకుండా ఉండటమే అదే ఉత్తమం. కానీ కీడు మాత్రం కల్పించకూడదు. కీడు అంటే వాళ్ళని పట్టించుకోకూడదు, లేకపోతే వెళ్ళిపోతే ఎక్కడ ఉండొద్దు, ఈ ఏరియాలో కనపడొద్దు అని కొంతమంది నెట్టేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు చూంటే, లేకపోతే అడుక్కునే వాళ్ళు చూంటే వెళ్ళిపోండి అని అంటారు. అలా అనకూడదు. మనం ఎవరైనా అడుక్కోవడానికి వచ్చినా సరే
హెల్ప్ చేయాలి. వాళ్ళకి లేకనే కదా వస్తారు. కానీ ఉన్నోళ్ళు ఎవరన్నా వస్తారు, ఎవరు రాదు. కానీ అడుగుకునే వాళ్ళు వచ్చినా సరే మనం అయిపోతాము అనుకోండి. వాళ్ళకి కలిగింది వాళ్ళకు పెట్టాలి. అప్పుడు దేవునికి ఇచ్చినట్టు. పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అంటే దేవునికే మనం అప్పించినట్టు. ఎవరికి ఇస్తే అడుగుకునే వాళ్ళకి, పేదలకి, మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి. దాంట్లో చాలా మంది ఉంటారు, అదొక మాఫియా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి చేయ అవసరం లేదు. మన ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా ముసలోళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి మనము హెల్ప్, ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు. చేస్తే అది దేవుడికి మహిమ అన్నమాట. ఎవరికి మనము కీడు కల్పించే వారిగా మనము ఉండకూడదని దేవుడి జకర్యా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చేయలేదనుకో, కష్టాలు, నష్టాలు, శాపము, బాధలు ఇవన్నీ దేవుని దగ్గర నుండి వస్తాయి. దేవుని దగ్గర నుండి వస్తే మనం ఎవరిని తట్టుకోగలమా? ఎవరిని తట్టుకోలేము. కాబట్టి ఈ కీడులు, ఈ నష్టం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. ఏంటది? పేదలను కనికరించాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళని చూసుకోవాలి, విధవరాలను చూసుకోవాలి, సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు అంటే ఎవరు? మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన సొంత వాళ్ళు. అందరూ మనకు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనకు ప్రతిజ్ఞ ఉంది కదా. కాబట్టి అందరూ సహోదరులే. కాబట్టి సహోదరులు, ఇరుగు పొరుగు వారిని అందరినీ మనము చూసుకోవాలి. అంటే ప్రేమ కలిగి ఉండటము అది ముఖ్యం. మన హృదయంలో ప్రేమ ఉంటే అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకొంటుంది కదా. ప్రేమ లేకపోతే వట్టివాడే, ఏం లేదు. మనకి ఎంత బిల్డింగ్లు ఉన్నా, అంత చందం ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేకపోతే అంత వృధా, సున్నా. నీకు ఎన్ని ఉన్నా అన్ని సున్నే. నీకుంటే నువ్వే తింటావు, అంతే కదా. ఎవరికి పెట్టలేదనుకో అది కూడా సున్నే. మనం తినేది మంది కాదు, ఇతరులకు పెట్టిందే మంది. కాబట్టి మనము దేవుడు ఏం చెప్తున్నాడంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి, కరుణించాలి, వాత్సల్యత కలిగి ఉండాలి అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇది ఎంత లేదు, లేకపోబట్టి కింద నుండి ఏమైందంటే ఇశ్రాయేలీయులకు అందరికీ శ్రమ, కష్టము వచ్చిందనమాట. వాళ్ళున్న దేశం నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఎప్పుడైతే మరలా దేవుడిని వేడుకున్నారో అప్పుడు మరలా ఇప్పుడు వాళ్ళ సొంత గడ్డకు వచ్చారనమాట. ఎక్కడికి? యెరూషలేముకి. అక్కడ నుండి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళని నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని దీవిస్తా అన్నాడు. అందుకని వాళ్ళు దీవించాడు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఎవరిది? ఇశ్రాయేలీయులదే ప్రపంచ బ్యాంకు. అది కాదు, ప్రపంచ బ్యాంకు ఇశ్రాయేలీయులదే. అయితే వాళ్ళ దగ్గర నుండి అందరూ అప్పు తీసుకుంటా ఉంటారు. ప్రపంచ బ్యాంక్ అందరికి అప్పిస్తారు కదా. అయితే వాళ్ళందరూ యూదులదే అనమాట ప్రపంచ బ్యాంకు. వాళ్ళ యొక్క ఆర్థికంగా దేవుడు ఎంత దీవించాడు. ఒక్కొక్క అరటి కాదు, అదేంటి, ద్రాక్ష గెల ఎంత ఉంటుంది? మనమైతే పట్టుకొని లేపుతాం మన ద్రాక్ష గెలని కదా. వాళ్ళైతే ఇద్దరు మనుషులు కాడి అది ఏంటది 2 బిందెలు పట్టుకొని మోసుకుంటారు కదా, కావిడిలాగా మధ్యలో పెద్ద అది జల పెట్టుకొని ఇద్దరు మనుషులు మోసుకొని పోయి అంత పెద్ద కాస్తాయంట. అంత పెద్ద వృద్ధి. ఒక్కొక్క టమాటో ఎంత 25 కేజీలు ఉంటుంది. అంత సమృద్ధి అనమాట. వాళ్ళు పాలు 3 పూటలు వేస్తుంది. మన గేదెలు ఎన్ని ఇస్తుంది? 2 పూటలు వేస్తాయి. ఒక 12 లీటర్లు ఇచ్చేసరికి గగనం. కానీ ఇశ్రాయేల్ అవి 40 లీటర్లు ఇస్తాయి. ఉదయం 40, మధ్యాహ్నం 40, సాయంత్రం 40. తీయకపోతే కారిపోతాయి. అట్లా తేనె కూడా సమృద్ధిగా దొరికిద్దంట. అలా పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇంకా కారిపోతూ ఉంటుందంట. ఆ తేనె పట్టుకి కొట్టకపోతే అది కారిపోయిద్ది, పాలు పిండకపోతే కారిపోతాయి. అలాగా సమృద్ధి అయిన జీవమును వాళ్ళకు దేవుడు, జీవమే కాదు సమృద్ధిని హమందు పరమందిస్తానన్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఎప్పుడంటే మనము యేసుక్రీస్తు మీద మన మనసు ఉంచుతామో, ప్రతిదీ దేవుడిని అడుగుతామో, అప్పుడు దేవుడు సమస్తము మనకు సమృద్ధినే ఇస్తాడు కానీ
లేమి అంటూ మన జీవితంలో ఉండదు. కాబట్టి ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నా, ఏమైనా అవసరమైనా, యేసు ప్రభువా నాకు ఇది కావాలయ్యా, మీరు నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పి దేవుడిని మనము అడిగినప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడనమాట. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు తెలుసు కదా, ఇశ్రాయేల్ దేశం గురించి మనకు తెలుసా ఎంత సమృద్ధిగా ఉంటుందో వాళ్ళకి. ఇప్పుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. అప్పుడేం జరిగింది తెలుసా? దేవుని మాట వినకుండా మళ్ళీ విగ్రహాల వైపు తిరిగేసరికి మొత్తం అంతా నెబుకద్నెజర్ రాజు వచ్చి మొత్తం అంతటి చంపేస్తాడు. 4 అడుగులు రక్తంలో గుర్రాలు నడిచినాయి, పిల్లల్ని బండలు వేసుకుంటారు. చాలా శ్రమ వచ్చింది వాళ్ళకి. అయితే అంత శ్రమలు పొందిన తర్వాత ఎవరైతే దేవుని వైపు తిరిగారో వాళ్ళకు మరలా దేవుడు సమృద్ధి అయిన ప్రదేశాన్ని మరలా తిరిగి ఇచ్చాడనమాట. అందుకని మన జీవితంలో ఎప్పుడు దేవుడి నుండి మాత్రం మన మనసును తిప్పుకోకూడదు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. అంతకంటే మనల్ని ఏమన్నా కోట్లు ఇవ్వమంటున్నాడు దేవుడు, ఇవ్వమంటల్లా. ఒక్కటే అడుగుతున్నాడు, బిడ్డ నీ హృదయం నాకిమ్ము. మన హృదయం అంతటితో దేవునికి అధికారం, నా మీద నీకు అధికారం ఉందయ్యా అని చెప్తే చాలు, దేవుడు మన మీద ఇంకేం కావాలంటే అది ఇస్తాడు. ఒకటి ఏం చేయాలి? ఈ పనులు మనం చేయాలి, ఇక్కడ ఉన్న పనులు చేయాలి, పేదలను కనికరించాలి. హృదయం అంతటితో దేవుడికి మనము సమర్పించుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో యెహోవాను ప్రేమించాలి. దేవుడిని మనము ప్రేమించాలి. దేవా నేను నీ సొత్తు అని చెప్పినప్పుడు దేవుడు మనం సమస్తం ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడితో ఫస్ట్ చెప్పుకోవాలి. ఏ మనుషులు మనల్ని అర్థం చేసుకోలేరు కదా, ఎవరైనా అర్థం చేసుకుంటారా? మనల్ని ఎవరు అర్థం చేసుకోలేరు, కానీ దేవుడికి తెలుసు. అంధకారమైన ఆయనకు వెలుగుగానే ఉన్నది కదా. ఏ తోచని పరిస్థితుల్లో దేవుడితో చెప్పి మనం మౌనంగా ఉంటే దేవుడు మన పని ఆయన చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే అంటాడు దావీదు. ఏం చేశాడు? చిన్నవాడే, 14 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళ అన్నలందరూ పెద్ద ఎత్తున్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. గొల్లియాతు వచ్చాడు, అరుస్తున్నాడు, తిడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. రా చూసుకుందాం అంటున్నాడు. కానీ వీళ్ళందరూ భయపడుతున్నారు గొల్లియాతుకి. గొల్లియాతు ఎత్తాడు 6 మూరల జానడు అంత ఎత్తాట. పైకి ఉంటాడేమో, 6 మూరలు అంటే అక్కడ పైకి ఉంటాడు ఆయన. అంత ఎత్తోడు, ఎంతలా ఉంటాడు. కానీ అన్నీ ధరించుకొని ఉన్నాడు. కానీ అన్నీ శిరస్నానం అన్నీ ఉన్నాయి, ఇంకెక్కడ లేదు ఆయనకు కొట్టడానికి. వాళ్ళందరూ భయపడుతున్నారు, ఎవరు? అన్నలు. అయితే ఈయన వింటాడు దావీదు, వెళ్ళి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు మనల్ని తిడతాడా అని చెప్పేసి పర్మిషన్ అడుగుతాడు రాజు దగ్గరికి వెళ్ళి. నేను జయిస్తాను, నేను వెళ్తాను, నన్ను పంపించండి అంటాడు. ఆయన ఆయుధాలన్నీ, ఆయన యొక్క అవి ఉంటాయి కదా యుద్ధ వస్త్రాలన్నీ వేస్తాడు. సౌలు అయితే చాలా ఎత్తది, దావీదు ఎంత ఇంత చిన్నోడు, 14 ఏళ్ళు కుర్రాడు అంటే అంత హైట్ ఉంటాడు. ఈ సౌలు కంటే కొంచెం హైట్ ఉంటాడు. వీడికి 12, అదే జోష్కి 12, జోష్ కంటే కొంచెం పెద్దోడు, 14 ఏళ్ళు. అయితే ఏమంటాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం కలిగిన దేవుణ్ణి తిడతారా? చెప్తా అన్నయ్య. వెళ్ళి ఆయనకున్న ఆయుధం ఏంటి? రాయి వడిసెల గిరా తిప్పేసి ఒకటిస్తాడు. ఇచ్చేసరికి ఎక్కడ తగిలితే ఇక్కడ తగిలింది. ఇక్కడ తగలడంతా ఏమవుతాడు? వెనక్కి పడిపోతాడు. ఆయన కట్టుకంతోనే ఆయన్ను తెంచేసి రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అందరికి జయం వస్తుంది. ఎవరి వల్ల జరిగింది? యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. కాబట్టి యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశారు, దేవుడు చేశారు. ఇప్పుడు మన పక్షాన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మనకు ప్రధాన యాజకుడుగా మన పైన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మన క్షేమము, మన భద్రత, మన ఆరోగ్యము, మన విషయం అంతా దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన పిల్లలుగా మనము ఉంటాం.
ఆయన మనకు అన్ని చూస్తాడు. మన ప్రక్కనే దేవుని దూతలు ఎప్పుడూ ఉంటారు మనల్ని కాపాడటానికి, మనకి ఏ అపాయం లేకుండా ఉండటానికి. అయితే మనం అడగాలి. అడగకుండా దేవుడు ఏం చేయడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. కాబట్టి అడిగితేనే కదా మనకు ఇచ్చేది. ఎవరైనా అమ్మాయినా అన్నం పెడతారు అడగకుండా కదా. యేసయ్య కూడా అదే చెప్పాడు. అడిగితే నేను దేవుడిని అడిగాను కాబట్టి నాకు ఇచ్చాడని చెప్పగలను. అడగకుండా వస్తే ఏమైతుంది? అడగకుండా ఇచ్చాడనుకో దానికంత విలువ ఉండదు. అడిగినప్పుడు ఇస్తే దానికి నేను అడగగానే ఇచ్చారు, నేను అడగగానే అమ్మ అన్నం పెట్టింది అని ఉంటుంది కదా. అలాగా అడిగితేనే మనకు దేవుడు ఇస్తాడు. కానీ అందుకని ప్రతి విషయంలో దేవుడికి చెప్పాలి. నీకేం కావాలన్నా దేవుడితో చెప్పాలి. అప్పుడు మనము పొందుకుంటాం. ఎప్పుడంటే మన హృదయంలో సత్యమును అనుసరించి నడవాలి. ఎవ్వరి మీద మనము వేషం పెట్టుకోకూడదు. ఎవరిని మనము కరుణించకుండా ఉండకూడదు, క్షమించకుండా ఉండకూడదు. నేను నిన్ను క్షమించనురా అనకూడదు ఎవరిని. దేవుడు ఏం చెప్పాడంటే నీవు ఎవరినైతే క్షమిస్తావో అలాగే నేను నిన్ను క్షమిస్తాను అంటాడు. పరలోకపు ప్రార్థన కదా, పరలోక ప్రార్థన చేస్తాం కదా. మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు అంటాం. అట్లాగా మనము ఇతరులను క్షమించాలే కానీ వాళ్ళ మీద శిక్ష పడేలాగా మనం చేయకూడదు, ఉండకూడదు. అలా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వాదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.